హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఎస్జిటి, ఎస్ఏ, లాంగ్వేజ్ పండిట్స్, టీజీటీ, పీజీటీకి సంబంధించి పిఐఈ సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ డిస్కస్ చేద్దాం. ఇక నుంచి ఆల్రెడీ మన ఛానల్లో పిఐఈకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ అయితే కండక్ట్ చేశాను. అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా వాటిని విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో వాటిని కూడా విజిట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, కేవలం మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి అప్డేట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రతిసారి వీడియో చేయడానికి కుదరదు కదా. సో ప్రతి ఇన్ఫర్మేషన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్, హట్టాక్ కమిటీ ఈజ్ ద సబ్ కమిషన్ ఆఫ్ దిస్ కమిషన్ ఆర్ కమిటీ. హట్టాక్ కమిటీ ఈ కమిషన్ లేదా కమిటీ యొక్క ఉప కమిటీ. హట్టాక్ కమిటీ అనేది సైమన్ కమిషన్ యొక్క ఉప కమిటీ. సో ఆప్షన్ 1 సైమన్ కమిషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హట్టాక్ కమిటీ యొక్క ఇయర్ ఎంత? 1929. ఓకేనా? ఈ హట్టాక్ కమిటీ అనేది విద్యా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన ఉప కమిటీ. ఏంటది? విద్యా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన ఉప కమిటీయే ఈ హట్టాక్ కమిటీ. ఈ హట్టాక్ కమిటీ అనేది సైమన్ కమిషన్ యొక్క ఉప కమిటీ. హట్టాక్ కమిటీ ఇస్ ద సబ్ కమిటీ ఆఫ్ దిస్ కమిషన్ అంటే సైమన్ కమిషన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇన్ అలీగర్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ఇయర్. అలీగర్లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం. మనకి అలీగర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1875, 1875. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, వ్యాక్సినేషన్ దట్ ఈజ్ గివెన్ టు ఏ న్యూ బార్న్ బేబీ. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ. ఆప్షన్ 1 బీసీజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బీసీజీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే, బీసీజీ యొక్క ఫుల్ ఫామ్ బ్యాసిల్లే క్యాల్మిట్టి గ్యూరిన్. ఓకేనా? బ్యాసిల్లే క్యాల్మిట్టి గ్యూరిన్. వ్యాక్సినేషన్ that is given to a newborn baby is BCG. Full form of BCG is Bacilli calmette గ్యూరిన్. ఆప్షన్ 1 BCG. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా. ఓకేనా? నెక్స్ట్ బిట్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కేజీబీవీ స్కూల్స్ ఈజ్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు దిస్ డిస్అడ్వాంటేజియస్ గ్రూప్. కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యం ఈ అనానుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించడం. అంటే ఆప్షన్ 2 బాలికలు, గర్ల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు మనకి కేజీబీవీ ఫుల్ ఫామ్ ఏంటంటే కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయాలు. కేజీబీవీ అంటే ఏంటి? కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయాలు. ఇవి ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయంటే 2004 జులై నుంచి ప్రారంభించబడ్డాయి. 2004 జులై నుంచి ప్రారంభించబడ్డాయి. ఏ ఉద్దేశంతో? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా మైనార్టీ బాలికల యొక్క అక్షరాస్యత శాతం ఏదైతే ఉంటుందో దాన్ని మరింత పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాపరంగా వెనుకబడిన మండలాలు ఏవైతే ఉంటాయో అక్కడ రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ పాఠశాలలను ప్రారంభించడం జరిగినది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన బిట్ మరలా ఒకసారి చెప్తున్నాను. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కేజీబీవీ స్కూల్స్ ఈజ్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు దిస్ డిస్అడ్వాంటేజియస్ గ్రూప్ అంటే గర్ల్స్ కూడా దేంట్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనార్టీ గర్ల్స్. కేజీబీవీ పాఠశాలల యొక్క లక్ష్యం ఈ అనానుకూల వర్గానికి చెందిన వారికి గుణాత్మక విద్యను అందించడం. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ
అదేవిధంగా మైనారిటీ బాలికలకు. ఓకే, నెక్స్ట్ బిట్. ఇన్ ద ఇయర్ 1854 the system of payment of fees in the school by students was implemented as per the directions of 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల ఫీజులు చెల్లించే పద్ధతిని వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది. అంటే ఫీజు కట్టి విద్యను అభ్యసించడం ఎవరి సూచనల మేరకు అమలులోకి వచ్చిందంటే వుడ్స్ డిస్పాచ్. ఓకేనా, ఆప్షన్ 3 వుడ్స్ డిస్పాచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి వుడ్స్ డిస్పాచ్ ఇయర్ ఏంటి? 1854. ఈ వుడ్స్ డిస్పాచ్ని భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది అని అభివర్ణించడం జరిగింది. ఓకేనా, భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా అన్నా కూడా వుడ్స్ డిస్పాచ్. ఈ వుడ్స్ డిస్పాచ్ ఏ ఇయర్ అంటే 1854. ఓకేనా, రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. హంటర్ కమిషన్, ఈ హంటర్ కమిషన్ ఇయర్ వచ్చేసినప్పటికీ 1882. ఈ హంటర్ కమిషన్ అనేది ఎందుకు వచ్చిందంటే ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మనకి మార్పులను తీసుకురావడం ఈ హంటర్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ హంటర్ కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1882. నెక్స్ట్ అదేవిధంగా మొదలియార్ కమిషన్. ఈ మొదలియార్ కమిషన్ అనేది ఎప్పుడంటే 1952 to 53. ఓకేనా, ఈ మొదలియార్ కమిషన్ ఎందుకు వచ్చిందంటే మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడం కోసం ఏర్పడిన కమిటీ అన్నమాట. ఇది ఏంటి? మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి ఏర్పడిన కమిటీ లేదా కమిషన్. ప్రాథమిక విద్య అంటే హంటర్ కమిషన్. ఓకేనా, మాధ్యమిక విద్య అంటే మొదలియార్ కమిషన్. సో వుడ్స్ డిస్పాచ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది. నెక్స్ట్ కొఠారి కమిషన్ 1964 to 66. ఈ కొఠారి కమిషన్ ఏంటంటే మొత్తం ఎంటైర్ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేయడం కోసం వచ్చిన కమిటీయే మనకి ఈ కొఠారి కమిటీ. ఓకేనా, అర్థమైందా? మనకి ఈ బిట్లో ఏమిచ్చారు? 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజు చెల్లించే పద్ధతిని వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది అంటే వుడ్స్ డిస్పాచ్. ఆప్షన్ 3 వుడ్స్ డిస్పాచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. The word yoga was derived from use which belongs to. యోగా అనే పదం యూజ్ అనే మూల పదం నుంచి వచ్చినది. యూజ్కు మూలమైన భాష. ఓకేనా, యోగా అనే పదము యూజ్ అనే పదం నుంచి వచ్చిందంట. అయితే మనకి ఈ యూజ్ అనేది సంస్కృత పదము, సాంస్క్రిట్. ఓకేనా, యోగా అనే పదము యూజ్ అనే సంస్కృత పదం సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది, డెరైవ్ చేయబడినది. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఆర్ఎంఎస్ఏ ఎక్స్పాండెడ్ ఫామ్. ఆర్ఎంఎస్ఏను విస్తరించగా. ఓకేనా, ఆర్ఎంఎస్ఏని విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఓకేనా, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎంఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. గుర్తుపెట్టుకోండి, మనకి పిఐఈలో ఒక ఎబ్రివేషన్ ఇచ్చి దాన్ని ఎక్స్పాండ్ చేయమని ఈ విధంగా కూడా బిట్స్ అడుగుతారు. సో నేను ఎబ్రివేషన్స్ అన్ని ఒక చోటకు తెచ్చి ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ బిట్. ద మోడల్ స్కూల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ to produce quality education only to the following group of students. మోడల్ స్కూల్స్ ఈ క్రింది వాణిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మక విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. అంటే మనకి టాలెంటెడ్ రూరల్ స్టూడెంట్స్, ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు. ఓకేనా, ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడం కోసమే మోడల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయబడినవి. ద మోడల్ స్కూల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు టాలెంటెడ్ రూరల్ స్టూడెంట్స్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. క్రెటినిజం అనేది ఎందుకు ఏర్పడుతుందంటే అసమతుల్యమైన ఎండోక్రైన్, ఇంబ్యాలెన్స్డ్ ఎండోక్రైన్. క్రెటినిజం ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ఇంబ్యాలెన్స్డ్ ఎండోక్రైన్. క్రెటినిజం అసమతుల్యమైన ఎండోక్రైన్ వలన ఏర్పడుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఆక్సియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్. ఆక్సియాలజీ
దీనిని అధ్యయనం చేసే శాస్త్రము మనకి ఆక్సియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ వాల్యూస్. ఆక్సియాలజీ విలువలను గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మరిన్ని బిట్స్తో మరలా కలుద్దాం.